హాయ్, తలలో ఉండే పేను మీ ప్రాణాలను తీస్తుందంటే మీరు నమ్మగలరా? ఒడిశాలో జరిగిన ఓ ఘటన అదే నిజాన్ని కళ్ళ ముందు నిలబెడుతోంది. నెలల తరబడి తలలో పెరిగిన లైస్ ఇన్ఫెక్షన్ ఒక 12 ఏళ్ల బాలిక శరీరాన్ని నెమ్మదిగా కుంగతీసింది. దుర్వాసన వచ్చేంత వరకు, రక్తం వాంతులు వచ్చేంత వరకు ఆ బాధ పెరిగింది. చివరికి ఆసుపత్రి బెడ్పై ఆ చిన్నారి ఊపిరాగిపోయింది. సాధారణంగా హానికరం కాదనుకునే హెడ్ లైస్ ఎలా ప్రాణాంతకంగా మారాయి? ఇది నిర్లక్ష్యమా, వైద్య లోపమా, లేదా పేదరికంలో దాగిన ప్రమాదమా? ఈ మరణం ఒక్క కుటుంబాన్ని కాదు, మొత్తం వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఒడిశా పూరి జిల్లా చంపకడ సాహికి చెందిన లక్ష్మీప్రియ సాహు 6వ తరగతి చదువుతోంది. కొన్ని నెలలుగా ఆమె తలలో తీవ్రమైన పేను సమస్యతో బాధపడుతోంది. మొదట అది సాధారణ దురదగా మొదలైంది. తర్వాత తలగోక్కోవడం వల్ల చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డాయి. ఆ గాయాల నుంచి ఇన్ఫెక్షన్ మొదలైంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. తల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఆమె స్కూల్కు వెళ్లడం కూడా ఆపేసింది. తల గుండు చేయించుకోవడమంటే అమ్మాయి నిరాకరించిందని తల్లి చెబుతోంది. అదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. లక్ష్మీప్రియ రక్తం వాంతులు చేసుకోవటం మొదలుపెట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పేను చికిత్సకు సంబంధించిన మందులిచ్చారు. వాంతులు ఆపడానికి కూడా మందులు వేశారు. కానీ అప్పటికే శరీరంలో ఇన్ఫెక్షన్ విస్తరించి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. చికిత్స మధ్యలోని ఆమె పరిస్థితి మరింత క్షీణించి మరణించింది. ఈ మరణానికి 2 కారణాలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, లైస్ చికిత్సలో వాడిన మందులకు శరీరం తీవ్రంగా స్పందించి ఉండటం, లేదా రెండోది తలపై ఏర్పడ్డ గాయాల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెప్టిసీమియా రావటం. సెప్టిసీమియా అంటే ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి శరీర అవయవాలను ఫెయిల్ చేసే ప్రమాదకర పరిస్థితి. నిజమైన కారణం పోస్ట్ మార్టంతో పాటు పూర్తి వైద్య నివేదిక తర్వాతే తేలుతుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి తలలో పేను సాధారణంగా ప్రాణాంతకం కాదు, కానీ అత్యంత తీవ్రంగా చాలా కాలం చికిత్స లేకుండా వదిలితే ప్రమాదకరంగా మారుతుంది. వేల సంఖ్యలో లైస్ తలపై రక్తాన్ని పీల్చుకోవటం వల్ల దీర్ఘకాలంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైన అనీమియా రావచ్చు. ఎనీమియా గుండె పనితీరును దెబ్బతీసి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు, నిరంతరం గోక్కోవడం వల్ల వచ్చే గాయాలు ఇన్ఫెక్షన్లకు ద్వారం తెరుస్తాయి. ఇలాంటి ఘటన ఇదే తొలిసారి కాదు. 4 ఏళ్ల క్రితం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కూడా ఒక 13 ఏళ్ల బాలుడు మరణించాడు. అతడికి చాలా కాలంగా తీవ్రమైన పేను సమస్య ఉండేది. ఆ పేను అతని శరీరంలోని రక్తాన్ని ఎక్కువగా పీల్చుకోవడంతో తీవ్ర అనీమియా వచ్చింది. చివరకు గుండె ఆగిపోయి అతడు చనిపోయాడు. ఆ ఘటనను వైద్య నిపుణులు అధ్యయనం చేసి ఒక మెడికల్ జర్నల్లో నమోదు చేశారు. అంటే లైస్ సాధారణంగా ప్రమాదకరం కాకపోయినా చాలా కాలం చికిత్స లేకుండా వదిలితే ప్రాణాలు తీసే పరిస్థితి కూడా రావచ్చు. ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తోంది. పేదరికం ఆరోగ్యాన్ని ఎలా మౌనంగా చంపేస్తోంది అనే ప్రశ్న. సాధారణంగా స్కూల్ పిల్లల్లో లైస్ సమస్య కనిపించినా అది సమయానికి గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాంతకంగా మారదు. కానీ అవగాహన లోపం, సిగ్గు, సామాజిక ఒత్తిళ్లు, వైద్య సదుపాయాల కొరత కలిసి ఈ సమస్యను మృత్యువుగా మార్చేశాయి. లక్ష్మీప్రియ మరణం ఒక అరుదైన వైద్య ఘటన మాత్రమే కాదు, ఇది నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో చెప్పే హెచ్చరిక. చిన్న సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటే అవే ప్రాణాలు తీసేంత పెద్దవిగా మారుతాయని ఈ ఘటన మనకి గుర్తు చేస్తోంది.